Hi, welcome everyone. This is Mohammad Inzamam from Sai Meda ESET Coaching Center, Koti, Hyderabad. This video lectures, this course is totally for 4th semester academic point of view, guys, so that you can write your examination very well and definitely you can pass the examination very easily. Just go through all the video lectures, guys, provided by Sai Meda ESET Coaching Center, and easily you can crack your semester examinations. Okay, I wish you all the best, guys, for your 4th semester examination. This is Mohammad Inzamam. Let's watch the video now. If you see the next problem based on linearity property, the problem is inverse Laplace transform of 2s minus 5 divided by 9s square plus 25, 9s square plus 25. ఇక్కడ మనకి డినామినేటర్లో ఎప్పుడు కూడా s స్క్వేర్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ స్క్వేర్ ఉంటే స్టాండర్డ్ ఫామ్ మనకు తెలుసు. అక్కడ న్యూమరేటర్లో ఉన్న వాల్యూ ఎస్ కాన్స్టెంట్ అన్నప్పుడు ఫార్ములా రాయచ్చు. కానీ ఇక్కడ ఏముంది 9s స్క్వేర్ ప్లస్ 25 ఉంది. ఇక్కడ ఎస్ స్క్వేర్కి కోఎఫిషియంట్ ఏమీ లేకుండా, అంటే కోఎఫిషియంట్ కేవలం 1 ఉండేటట్టు చూసుకున్నాం. ఎందుకంటే మనం నేర్చుకున్న అన్ని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఎస్ స్క్వేర్ లేదా ఎస్ మాత్రం ఉంది. కాన్స్టెంట్ ఇంటూ ఎస్ కాన్స్టెంట్ ఎస్ స్క్వేర్ మనకి ఫార్ములాస్ లేవు. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం, మనం 9ని కామన్గా తీసుకుందాం. ఇప్పుడు నేను డినామినేటర్ నుంచి 9ని కామన్ తీస్తాం అనుకో, ఏమవుతుందో చెప్పండి సార్. మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 2s minus 5 divided by 9 into 9 కామన్ తీసేసి ఇక్కడ ఏమవుతుంది ఎస్ స్క్వేర్ ప్లస్ 25 by 9 రావడం జరుగుతుంది. ఎస్ స్క్వేర్ ప్లస్ 25 by 9. ఇక్కడ మనకి 1/9 అనేవాడు కాన్స్టెంట్ మొత్తాన్ని బయటికి తీసుకొచ్చి డినామినేటర్ని న్యూమరేటర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ సెపరేట్, లేదంటే ఇంకొక స్టెప్ రాద్దాం. 1/9 టైమ్స్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 2s minus 5 divided by s square plus 25 by 9, s square plus 25 by 9. ఇప్పుడు చూడండి సార్, మనకి 1/9 అనేవాడు కాన్స్టెంట్. న్యూమరేటర్లో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ డినామినేటర్ని సెపరేట్ చేసి ఏమవుతుంది సార్, మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 2s divided by s square plus 25 by 9 ప్లస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మైనస్ ఇన్వర్స్, లేకపోతే ఇంకొక స్టెప్ రాసుకోండి. ఇక్కడ 25 by s స్క్వేర్ ప్లస్ 25 by 9 మైనస్ 5 by s స్క్వేర్ ప్లస్ 25 by 9. ఏం చేస్తాం మనం, న్యూమరేటర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి డినామినేటర్ని సెపరేట్ చేస్తాం. ఇప్పుడు మనం లీనియారిటీ ప్రాపర్టీని బట్టి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏ ఫంక్షన్ సెపరేట్ చేస్తే 2 times ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s by s స్క్వేర్ ప్లస్ 25 by 9. 25 by 9 ఏమని రాయొచ్చు, 5/3 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. 5 స్క్వేర్ 25, 3 స్క్వేర్ 9 మైనస్ 5 times ఆఫ్, లేదంటే 5 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 5 by ఇక్కడ s స్క్వేర్ ప్లస్ 5/3 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. రైట్, ఫస్ట్ టర్మ్ని గమనించినట్టయితే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s by s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. సెకండ్ దానికి స్టాండర్డ్ ఫామ్ రాలేదు. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 5 by s స్క్వేర్ ప్లస్ 5/3 హోల్ స్క్వేర్ ఉంది. న్యూమరేటర్లో కూడా మనకి 5/3 అనేది ఉంటే మనకి ఏమయ్యే అవకాశం ఉంది సార్ అంటే a by s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్మాట్లో ఉంటే ఛాయిస్ ఉంది. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను సార్, ఈ టర్మ్ ఒక్కదాన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది, మనకి 1/9 టైమ్స్ ఆఫ్ 2 times ఆఫ్ s by s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. మనందరికీ తెలుసు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s by s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ 80. కాబట్టి మనకి 2 times ఆఫ్ కాస్ 5/2t, కాస్ 5/2t, 5/3t. ఏ ప్లేస్లో 5/3 ఉంది కాబట్టి 5/3t మైనస్ ఇక్కడ మనకి 5/3 ఉంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ a by s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ డివైడెడ్ బై 3 కావాలి. నేను ఏం చేస్తున్నా అంటే అవుట్ సైడ్ 3తో మల్టిప్లై చేసి ఇన్సైడ్ డివైడ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే మైనస్ 3 అనేది దాన్ని అవుట్ సైడ్లో మల్టిప్లై చేస్తున్నా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 5/3 అని రాస్తున్నా. ఈ 3 క్యాన్సిల్ అయితే మళ్ళీ ఎవరు మిగులుతారు, 5 మిగులుతుంది. మిగులుతున్నారు 5 మిగులుతుంది. డివైడెడ్ బై s స్క్వేర్ ప్లస్ 5/3 హోల్ స్క్వేర్, 5/3 హోల్ స్క్వేర్. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఫంక్షన్, it is in the form of inverse Laplace transform of a by s square plus a square.
Inverse Laplace transform of a by s square plus a square nothing but sin at. Instead of a, here exists a value 5 by 3. 5 by 3. Going on simplifying, it becomes 1 by 9 times of 2 cos 5 by 3t minus 3 times of sin 5 by 3t. Sin 5 by 3t. This is the way of finding the inverse Laplace of this model of problems. First ఏం చేయాలి, ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఉందనుకో, కాన్స్టెంట్ కామన్ తీస్తాం, అప్పుడు ఒక స్టాండర్డ్ ఫామ్లోకి తెచ్చుకుని కాన్స్టెంట్స్ని మల్టిప్లై చేయడం, డివైడ్ చేయడం చేస్తే స్టాండర్డ్ ఫామ్లోకి వస్తే ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది మనకి 1 by 9 times of 2 cos 5 by 3t minus 3 sin 5 by 3t. I hope you understood. Just pause the video and copy the problem. Model. The problem is inverse Laplace transform of 3s minus 8 divided by 4s square plus 25. ఎప్పుడు కూడా మీకు ఏం చెప్పినా s స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమి ఉండొద్దు. s స్క్వేర్ కోఎఫిషియంట్ ఆల్వేస్ ఎంత ఉండాలి, 1 ఉండాలి. కాబట్టి 1 ఉండడానికి ప్రయత్నిద్దాం మనం. 1 ఉండాలంటే ఇక్కడ ఎవరిని కామన్ తీయాలి, డినామినేటర్లో 4ని కామన్ తీయాలి. 4ని కామన్ తీస్తే ఏమవుతుంది సార్ మనకి ఇక్కడ 1 by 4 times of inverse Laplace transform of 4ని డినామినేటర్ కామన్ తీస్తే ఏమవుతుంది, న్యూమరేటర్ అలాగే ఉంది, 3s minus 8 డివైడెడ్ బై ఆల్రెడీ 4 కామన్ తీసాం కాబట్టి ఏమవుతుంది మనకి ఇక్కడ s స్క్వేర్ ప్లస్ 25 by 4 అవుతుంది. s స్క్వేర్ ప్లస్ 25 by 4. రైట్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం 1 by 4 అలాగే ఉంటుంది. డినామినేటర్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి సెపరేట్ చేస్తే ఏమవుతుంది మనకి 3s డివైడెడ్ బై s స్క్వేర్ ప్లస్ 25 by 4 మైనస్ 8 డివైడెడ్ బై s square plus 25 by 4, s square plus 25 by 4. రైట్, ఇప్పుడు మనం ఏ టర్మ్ కా టర్మ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సెపరేట్ చేస్తే 1 by 4 టైమ్స్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 3s డివైడెడ్ బై s స్క్వేర్ ప్లస్ 25 by 4 మైనస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 8 by s స్క్వేర్ ప్లస్ 25 by 4, s స్క్వేర్ ప్లస్ 25 by 4. రైట్, ఫస్ట్ టర్మ్లో 3 కాన్స్టెంట్, 3 కామన్ తీసేస్తే ఏమవుతుంది మనకి 1 by 4 టైమ్స్ 3 ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s బై s స్క్వేర్. 25 by 4 ఏమని రాస్తున్నాను సార్ అంటే 25ని 5 స్క్వేర్, 4ని 2 స్క్వేర్ అని రాయచ్చు కాబట్టి టోటల్గా 5 by 2 హోల్ స్క్వేర్, 5 by 2 హోల్ స్క్వేర్. రైట్, మైనస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇక్కడ వీని కూడా ఏమని రాసుకోవచ్చు 8 డివైడెడ్ బై s స్క్వేర్ ప్లస్ 25ని 5 స్క్వేర్ అని రాయొచ్చు, 4ని 2 స్క్వేర్ అని రాయొచ్చు కాబట్టి ఏమవుతుంది సార్ మనకి ఇప్పుడు 5 by 2 హోల్ స్క్వేర్, 5 by 2 హోల్ స్క్వేర్. ఫస్ట్ అనేది స్టాండర్డ్ ఫామ్లో ఉంది. ఏ స్టాండర్డ్ ఫామ్లో ఉంది, s by s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s by s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ s by s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ నథింగ్ బట్ cos 80. ఏ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఏమొస్తుంది, ఫస్ట్ టర్మ్ సింప్లిఫై చేస్తే 1 by 4 టైమ్స్ ఆఫ్ 3 ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s by s స్క్వేర్ ప్లస్ ఏ ఫార్మాట్ ఉంది cos 80. ఏ అంటే ఎవరు సార్ ఇక్కడ మనకి ఇక్కడ 5 by 2t మైనస్ ఇక్కడ మనకి 8 ఉంది, డినామినేట్లో ఏమో s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి మనం కొద్దిగా ప్రాబ్లమ్ సింప్లిఫై స్టెప్స్ని రెడ్యూస్ చేయడానికి ఒకసారి చూడండి సార్. మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ a by s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమని రాస్తున్నాం మనం sin 80 అని రాస్తున్నాం. అదే కదా మనం రాస్తుంది. కానీ ఇక్కడ ఏ అనేవాడు కాన్స్టెంట్ కాబట్టి ఏని అవుట్ సైడ్ తీసుకొస్తే ఏ టైమ్స్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కూడా ఏమవుతుంది sin 80నే రావటం జరుగుతుంది. ఇప్పుడు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమని రాయొచ్చు, ఏ అవుట్ సైడ్ పంపించేస్తే మనకి ఏమొస్తుంది 1 by a టైమ్స్ ఆఫ్ sin 80 రావటం జరుగుతుంది. 1 by a టైమ్స్ ఆఫ్ sin 80 కాబట్టి ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోవాల్సింది అండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇస్ 1 by a sin 80. 1 by a sin 80 ఆ ఫార్మాట్ వాడి 8 కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చి చేసుకుంటే 8 టైమ్స్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s స్క్వేర్ ప్లస్ 5 by 2 హోల్ స్క్వేర్, s స్క్వేర్ ప్లస్ 5 by 2 హోల్ స్క్వేర్. ఇది ఏ ఫార్మాట్లో ఉంది 1 by s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములా 1 by a sin 80. ఏ ప్లేస్లో 5 by 2 ఉంది కాబట్టి సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుంది సార్ ఇక్కడ 1 by 4 టైమ్స్ ఆఫ్ 3 cos 5 by 2t మైనస్ 8 టైమ్స్ ఆఫ్
1 by a is nothing but 5 by 2 times of sin at. Sin at అంటే 5 by 2t. సింప్లిఫై చేసుకుంటూ పోతున్నాం అనుకో 1 by 4 times of 3 cos 5 by 2t minus 8 into 2 by 5 sin 5 by 2t రావటం జరుగుతుంది. 5 by 2t సింప్లిఫై చేసి ఇంకేమొస్తుంది సార్ 3 by 4 times of cos 5 by 2t minus 8 into 2 by 5 into 4 1 by 4ని మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి sin 5 by 2 times of t 2 times simplifying that getting the final answer 3 by 4 times of cos 5 by 2t minus 4 by 5 times of sin 5 by 2t sin 5 by 2t. This is the way of finding the inverse Laplace transform of the given problem. I hope you all understood the problem. Just pause the video and copy the contents. If you see the next problem, the problem is inverse Laplace transform of 2s minus 3 divided by s square minus 4. s square minus 4. s square coefficient 1 ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు డినామినేటర్ న్యూమరేటర్లో ఉన్న ఏ టర్మ్ కటం సెపరేట్ చేయొచ్చు. సెపరేట్ చేద్దాం చూడండి ఏమవుతుంది మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 2s divided by s square plus s square minus 4 minus 3 divided by s square minus 4 s square minus 4 రైట్. ఇప్పుడు మనం లీనియారిటీ ప్రాపర్టీ ఏ టర్మ్ కాండం సెపరేట్ చేస్తే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 2s by s square minus 4 s square minus 4 minus inverse Laplace transform of 3 by s square minus 4 3 by s square minus 4 ఇక్కడ 2 అనేవాడు కాన్స్టెంట్ బయటికి తీసుకొస్తే ఏమొస్తుంది 2 times of inverse Laplace transform of s by s square minus 4 ఏమని రాస్తున్నా అంటే 2 square. ఇక్కడ 3 అనేవాడు కాన్స్టెంట్ 3ని కామన్ తీసుకొస్తే ఇన్వర్స్ Laplace transform of 1 by s square minus 2 square అని రాసుకోవచ్చు. If you see the first term, it in the form of inverse Laplace transform of s by s square minus a square. Inverse Laplace transform of s by s square minus a square nothing but cos hat. Similarly, if you observe the second problem, it is in the form of inverse Laplace transform of 1 by s square minus a square. Basically, you know that inverse Laplace transform of a by s square minus a square, a by s square minus a square equal to sin hat. ఇది మనకి తెలిసిన ఫార్ములా. కాకపోతే ఇక్కడ ఏ అనేవాడు కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ బయటికి తీసుకొస్తే ఏ టైమ్స్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s square minus a square equal to sin hat. If I am shifting this a into the right hand side, it becomes inverse Laplace transform of 1 by s square minus a square equal to 1 by a times of sin hat. 1 by a times of sin hat. What is the formula? Inverse Laplace transform of 1 by s square minus a square equal to 1 by a times of sin hat. Right, this is the formula. Right, if you apply that formula, the first term becomes 2 times of cos h2t minus the second term becomes 3 into 1 by a is nothing but 2 times of sin h2t. If you simplify, it becomes 2 cos h2t minus 3 by 2 times of sin h2t. 3 by 2 times of sin h2t. This is the way of finding the solution for the given problem. I hope you understood. Just pause the video and copy the content. If you see the next problem, the problem is inverse Laplace transform of 3s minus 5 divided by s square minus 64. 3s minus 5 divided by s square minus 64. s square coefficient denominator s square coefficient 1 ఉంది కాబట్టి డినామినేటర్ న్యూమరేటర్ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ సెపరేట్ చేద్దాం. సెపరేట్ చేసి రాస్తే ఇచ్చిన ఈక్వేషన్ ఎలా మారుతుంది సార్ అంటే ఇట్ బికమ్స్ ఇన్వర్స్ Laplace transform of 3s divided by s square minus 64 minus 5 divided by s square minus 64 ఇది మనకి ఎలా మారింది డిఫరెన్స్ ఆఫ్ టర్మ్స్ కింద మారింది. డిఫరెన్స్ ఆఫ్ టర్మ్కి ఏ టర్మ్ కా టర్మ్ సెపరేట్గా ఏం చేయొచ్చు ఇన్వర్స్ Laplace ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. చేస్తే ఏమవుతుంది సార్ మనకి ఇన్వర్స్ Laplace ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 3s divided by s square minus 64 3s square minus 64 minus inverse Laplace transform of
5/s² minus 64, 5/s² minus 64. మనం 3 అనేవాడు కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ బయటకు తీసుకొస్తే 3 టైమ్స్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s/s². 64 ఏమని రాయిస్తారు మనం 8² అని రాసుకోవచ్చు. ఇక్కడ 5 కాన్స్టెంట్, 5 కామన్ తీస్తే 5 టైమ్స్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s² minus 64 ఏమని రాయిస్తారు 8² అని రాయొచ్చు. ఇఫ్ యూ సీ ద ఫస్ట్ టర్మ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s/s² minus a². ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s/s² minus a² is nothing but cos h at. A is nothing but 8 here, 80. Similarly, if you observe the second, 5 times of second term in the form of inverse Laplace transform of 1/s² minus a². In the previous problem we derived that inverse Laplace transform of 1/s² minus a². Inverse Laplace transform of 1/s² minus a² is nothing but 1/a. A is nothing but 8 times of sin h at. A is also 8. Simplifying that, it becomes the final answer is 3 cos h 80. 3 cos h 80 minus 5/8 times of sin h 80. Sin h 80. I hope you understood the problem. Just pause the video and copy the contents. If you see the next property in inverse Laplace transform, it is nothing but first shifting theorem of inverse Laplace transform. First shifting theorem of inverse Laplace transform. First shifting theorem దేనికి ఉపయోగపడుతుంది సార్ అంటే ఇప్పటివరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫంక్షన్ ఆఫ్ ఎస్లో ఉన్నది. ఎలా ఉన్నదంటే మనకి ఫంక్షన్ ఆఫ్ ఎస్లో ఉంది. ఇక్కడ చేయించి వేయబోయే ప్రాబ్లమ్స్ అనేది ఫంక్షన్ ఆఫ్ ఎస్లో కాకుండా ఫంక్షన్ ఆఫ్ ఎస్ ప్లస్ కాన్స్టెంట్ లేదా ఫంక్షన్ ఆఫ్ ఎస్ మైనస్ కాన్స్టెంట్, ఫంక్షన్ ఆఫ్ ఎస్ ప్లస్ కాన్స్టెంట్ లేదా ఫంక్షన్ ఆఫ్ ఎస్ మైనస్ కాన్స్టెంట్లో ఉన్నదాన్ని మనకి తెలిసిన ఫంక్షన్ ఆఫ్ ఎస్లోకి ఎలా మార్చుకోవాలో చెప్పిందే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఏం చెప్తుందో చూద్దాం మనం. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఎస్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఎస్ సింప్లీ బై మల్టిప్లయింగ్ విత్ e⁻at. మనకి స్టాండర్డ్ ఫామ్లో ఎస్ ఉండాల్సిన ప్రతి దగ్గర ఒకవేళ ఎస్ మైనస్ ఏ కానీ ఉంటే బయట మనం ఎవరిని మల్టిప్లై చేసి e⁻atని మల్టిప్లై చేసి ఎస్ మైనస్ ఏ ఉన్న ప్రతి దగ్గర ఎస్ని రాయొచ్చు అని చెప్తుంది. దాన్ని ఒకసారి స్టేట్మెంట్ చూద్దాం. చూడండి ఒకసారి. మనం ఏమని తెలుసు, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f⁻s ఈక్వల్ టు f అని మనం బేసిక్ డెఫినేషన్ బట్టి నేర్చుకున్నాం. కాకపోతే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f⁻s - a అడుగుతున్నాడు. ఇక్కడ ఎస్ ప్లేస్లో ఎవరు వచ్చారు, s - a వచ్చింది. అంటే స్టాండర్డ్ ఫామ్ ఎస్ ఉండాల్సిన ప్రతి చోట ఎవరు వస్తున్నారంట, s - a వస్తుంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు, s - aని s కింద మార్చాలి అంటే ముందు ఎవరిని మల్టిప్లై చేయాలి, e⁻atని మల్టిప్లై చేయాలని చెప్పిందే ఏ థియరం, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఇది s - a ఉన్నప్పుడు, మరి s + a ఉన్నప్పుడు ఏం చేయాలి సార్ అంటే సేమ్ ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ ఎస్ కాకుండా s + a ఉందనుకో, ఫంక్షన్ ఆఫ్ ఎస్ కింద మార్చాలంటే e⁻-atని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. కాబట్టి మనం ఏం రాయిస్తారంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f⁻s + a ఈక్వల్ టు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f మల్టిప్లైడ్ విత్ e⁻-at. మనం ఏం చేసేప్పుడే s + a అని s + a అని మనం ఎలా మార్చాలంటే s కింద మార్చాలంటే సింపుల్ ఏం చేయొచ్చు అంటే ఎవరిని మల్టిప్లై చేయాలి, e⁻-atని మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం అడుగుతున్నాడు సార్ అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s + 2⁴ అని అడుగుతున్నాడు సార్. మనకి ఎవరికి అడుగుతున్నాడు, మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s + 2⁴ అని. కానీ మనకి ఎవరికి తెలుసు, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s⁴ తెలుసు. కానీ s ప్లస్ కాన్స్టెంట్ ⁴ అడుగుతున్నా అంటే ఫస్ట్ s ప్లస్ కాన్స్టెంట్ని ఎలా మార్చుకోవాలి, మనం s కింద మార్చాలి. అప్పుడు వాడాల్సింది ఏదైనా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఏం చెప్పింది ఫస్ట్ థియరం, s + a. మనం ఒకసారి గమనించి ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f⁻s ప్లేస్లో ఎవరున్నారు, s + 2 ఉంది. s ప్లేస్లో ఎవరున్నారు, s + 2 ఉంది. ఆ s + 2ని s కింద మార్చాలంటే ముందు ఎవరిని మల్టిప్లై చేయాలి, e⁻-at. a + 2 ఉంది కాబట్టి 2t టైమ్స్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f⁻s. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f⁻s. రైట్. ఇప్పుడు చెప్పండి మనం ఇది ఎలా మారుతుంది మనకి ఈ ప్రాబ్లం. దట్ ఇంప్లైస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s + 2⁴
1 by s plus 2 whole power 4. ఈ చేంజ్ టు e to the power of minus 2t ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power minus 2t మల్టిప్లై చేసాం కాబట్టి s plus 2ని ఎలా రాయొచ్చు మనము s కింద రాసుకోవచ్చు 1 by s power 4. ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది ఫైనల్ రిజల్ట్ మనకి e to the power of minus 2t e to the power of minus 2t ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s power n is nothing but t power n minus 1 divided by n minus 1 factorial. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది e power minus 2t ఇంటూ t cube divided by 3 factorial. 3 factorial nothing but 6. This is a way of finding the inverse Laplace transform of function of s plus constant or s minus constant. మనం సింప్లీ ఏమో ఫంక్షన్ ఆఫ్ ఎస్ మన స్టాండర్డ్ ఫామ్లో ఎస్ ఉండాల్సిన దగ్గర ఎస్ ప్లస్ కాన్స్టెంట్ ఉంటే ఈ పవర్ మైనస్ 18ని మల్టిప్లై చేసి ఎస్ ప్లస్ ఏని ఎస్ కింద మార్చవచ్చు. ఒకవేళ ఎస్ ఉండాల్సిన దగ్గర ఎస్ మైనస్ ఏ కానీ ఉంటే ఈ పవర్ 18ని మల్టిప్లై చేసి ఏం చేయొచ్చు ఎస్ మైనస్ ఏని ఎస్ కింద మార్చవచ్చు అని చెప్పింది ఏ థియరం ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఆఫ్ ఇన్వర్స్. అక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంటే ఎస్నే ఈ పవర్ 18 మల్టిప్లై అయితే ఎస్నే ఎస్ మైనస్ ఏతో రీప్లేస్ చేద్దాం. ఎస్ మైనస్ ఏ ఉంటే ఈ పవర్ ఆఫ్ 80 మల్టిప్లై చేసి ఎస్ కింద మార్చవచ్చు. రివర్స్ ప్రాసెస్ చేస్తాం అక్కడికి ఇక్కడికి. I hope you all understood the first shifting theorem of inverse Laplace transform. We will see some more problems based on this first shifting theorem. Just pause the video and copy the contents. If you see the next problems based on the first shifting theorem, the problem is inverse Laplace transform of 1 by s plus a whole cube. ఏమడుతున్నా inverse Laplace transform of 1 by s plus a whole cube. మనకేం తెలుసు 1 by s cube inverse Laplace transform తెలుసు. వాడు 1 by s plus a whole cube కి inverse Laplace transform అంటున్నాడు. s plus constant ని in terms of s లో ఎలా మార్చాలో చెప్పింది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఒకసారి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం చూద్దాం. By using first shifting theorem, by using which theorem? First shifting theorem. First shifting theorem states that inverse Laplace transform of f bar of s plus a, s కాకుండా s ఉన్న దగ్గర ఉండాల్సిన దగ్గర s ప్లస్ ఏ కానీ ఉంటే మనం ఏం చేయొచ్చు అంట ఈ పవర్ మైనస్ 18ని మల్టిప్లై చేసి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని రాసేయచ్చు. అంటే ఇక్కడ ఎస్ ఉన్న ఎస్ ప్లస్ ఏని ఎస్ కింద మార్చాలంటే సింపుల్లీ ఎవరిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది ఈ పవర్ ఆఫ్ మైనస్ 80. ఇది కూడా ఏ ఫార్మాట్లో ఉంది అదే ఫార్మాట్లో ఉంది. ఎస్ క్యూబ్ తెలుసు కానీ ఇక్కడ ఎస్ ప్లస్ ఏ ఉంది. ఎస్ ప్లస్ ఏని ఎస్ కింద మార్చాలి అంటే ఏం చేయొచ్చు ఈ పవర్ మైనస్ 18ని మల్టిప్లై చేసి అవుట్ సైడ్ ఇన్సైడ్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఎస్ ప్లస్ ఏ హోల్ క్యూబ్ని ఏమని రాయొచ్చు ఎస్ క్యూబ్ అని రాసేయచ్చు. ఇప్పుడు మనకి ఒక స్టాండర్డ్ ఫామ్లోకి మారింది. ఏ స్టాండర్డ్ ఫామ్లోకి మారిందేమో సార్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by ఎస్ పవర్ ఎన్ ఫార్మాట్లోకి మారింది. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by ఎస్ పవర్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ టీ పవర్ ఎన్ మైనస్ 1 డివైడెడ్ బై ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. n minus 1 factorial కాబట్టి e power minus 80 times of t power 3 minus 1 divided by 3 minus 1 factorial. 3 minus 1 factorial it becomes e power minus 80 into t square divided by 2 factorial. 2 factorial nothing but 2. Therefore the final result is e power minus 80 into t square whole divided by 2. This is the inverse Laplace transform of the given function. If you see the next problem, it in the form of inverse Laplace transform of 3 by s plus 1 whole power 4. It can be written as 3 times of inverse Laplace transform of 1 by s plus 1 whole power 4. మనందరికీ ఏం తెలుసు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s పవర్ 4కి తెలుసు కానీ ఇక్కడ s ప్లస్ 1 హోల్ పవర్ 4 ఉన్నాడు. ఎస్ ఉండాల్సిన ప్రతి దగ్గర s ప్లస్ కాన్స్టెంట్ ఉంటే మనం ఏం చేయొచ్చు ఈ పవర్ ఆఫ్ మైనస్ 18ని మల్టిప్లై చేసి s ప్లస్ కాన్స్టెంట్ని s కింద మార్చవచ్చు. ఏ థియరం ప్రకారం ఫస్ట్ షిఫ్ట్ థియరం కాదు. మనం ఏం చేస్తున్నాం సార్ అంటే నాకు స్టాండర్డ్ ఫామ్లో s ఉండాలి కానీ ఇక్కడ s ప్లస్ 1 ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ 8 అంటే ఈ పవర్ మైనస్ 3ని మల్టిప్లై చేసి s ప్లస్ని 1ని కాస్త ఎలా మారుస్తున్నా ఇన్సైడ్ s కింద మార్చుకుంటున్నా రైట్. ఇప్పుడు మనకి స్టాండర్డ్ ఫామ్ కానీ 3 e power minus 3 times of inverse Laplace transform of 1 by s power 4. అది సేమ్ ఫార్మాట్లో ఉంది. ఫార్ములా చూస్తే ఏమొస్తుంది t power 4 minus 1 divided by 4 minus 1 factorial. 4 minus 1 factorial 3 e power minus 3 times of t cube divided by 4 minus 1 factorial. 4 minus 1 factorial nothing but 4 minus 1 nothing but 3 factorial nothing but 1 into 2 into 3 6 2. It becomes e power minus t into t cube whole divided by 2. This is a way of finding the answer for this problem and the application of the first shifting theorem. Just pause the video and copy the contents.
If you see the next problem based on the first shifting theorem of inverse Laplace transform, the problem is inverse Laplace transform of 1 by s minus 3 whole power 5 plus 2 by s plus 1 whole square plus 4. By using linearity property, I am separating the inverse Laplace transform for each and every function. Linearity property ఉపయోగించుకొని inverse Laplace transform ఏ టర్మ్ కా టర్మ్ సెపరేట్ చేస్తే ఏమొస్తుంది సార్? inverse Laplace transform of 1 by s minus 3 whole power 5 minus inverse Laplace transform of 2 by s plus 1 whole square plus 4. నీకు స్టాండర్డ్ ఫామ్లో s ఉండాల్సిన ప్రతి దగ్గర s మైనస్ కాన్స్టెంట్ ఉంటే మనం ఈ పవర్ ఆఫ్ కాన్స్టెంట్ ఇంటూ టీ మల్టిప్లై చేసి ఎస్ మైనస్ కాన్స్టెంట్ ఎలా మార్చవచ్చు, ఎస్ కింద మార్చవచ్చు అని చెప్పింది ఏ థియరమ్? ఫస్ట్ షిఫ్టింగ్ థియరంలో ఒక ఫామ్. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఏం చెప్పండి, ఒక ఫామ్లో మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటీ టైమ్స్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. Function of s minus is converted into function of s simply by multiplying with e power of at. Similarly, inverse Laplace transform of f bar of s plus a is converted into function of s simply by multiplying with e power minus at. ఫంక్షన్ ఆఫ్ ఎస్ మైనస్ ఏకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనుకోండి, సింప్లీ ఈ పవర్ మైనస్ ఏని మల్టిప్లై చేసి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఈ ఫంక్షన్ ఆఫ్ ఎస్ మైనస్ ఏని కాస్త ఎలా మార్చవచ్చు, ఫంక్షన్ ఆఫ్ ఎస్ కింద మార్చవచ్చు అని చెప్తుంది ఏ థియరం? ఫస్ట్ షిఫ్టింగ్ థియరం యొక్క 2 డిఫరెంట్ ఫార్మ్స్ అది మనకి. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం యొక్క 2 డిఫరెంట్. ఇప్పుడు మనం ఫస్ట్ టర్మ్ చూస్తే 1 by s power 5కి తెలుసు, కానీ ఇక్కడ s minus 3 whole power 5 ఉంది. s minus 3 whole power 5ని s కింద మార్చాలంటే ఎవరిని మల్టిప్లై చేయాలి? ఫస్ట్ ఈ పవర్ ఏటీని మల్టిప్లై చేయాలి. కాబట్టి ఈ పవర్ 3t టైమ్స్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s power 5. ఇక్కడ కూడా ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ తెలుసు, కానీ ఎస్ స్క్వేర్ ప్లస్లో ఎస్ ప్లస్ 1 ఉంది. ఆ ఎస్ ప్లస్ 1 ఎస్ కింద మారాలంటే ఫస్ట్ మనం ఎవరిని మల్టిప్లై చేయాలి? ఈ పవర్ మైనస్ టీని మల్టిప్లై చేయాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 2 by s plus 1 కాస్త ఎస్ స్క్వేర్ అయిపోతుంది. 4 స్క్వేర్ని మనం ఏమని రాసుకోవచ్చు? 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది ఒక స్టాండర్డ్ ఫామ్, వీడు ఒక స్టాండర్డ్ ఫామ్. ఇదే స్టాండర్డ్ ఫామ్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s power n is nothing but t power 5 minus 1 divided by 5 minus 1 factorial minus e power minus t times of in the form of inverse Laplace transform of a by s square plus a square. Inverse Laplace transform of a by s square plus a square is nothing but sin at. 5 minus 1 factorial nothing but 4 factorial. 4 factorial nothing but 1 into 2 into 3 into 4. 4 3s are 12, 12 2s are 24. 4 3s are 12, 12 2s are 24. 24 into 1 is nothing but 24. Therefore, the final result becomes e power 3t into t power 4 divided by 24 minus e power minus t times of sin, in the place of here there exists a value to the effect sin 2t. This is the way of finding the inverse Laplace transform of the given problem. Just pause the video and copy the content. ఈ ప్రాబ్లంలో మనం ఏం చేస్తాం సార్? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క 2 కండిషన్స్ వాడతాం. నా స్టాండర్డ్ ఫామ్లో ఎస్ ఉండాల్సిన దగ్గర ఎస్ ప్లస్ కాన్స్టెంట్ ఉంటే ఈ పవర్ కాన్స్టెంట్ ఇంటూ టీ మల్టిప్లై చేసి ఎస్ ప్లస్ కాన్స్టెంట్ ఎస్గా మార్చవచ్చు. లేదా ఎస్ మైనస్ ఏ కానీ ఉంటే, స్టాండర్డ్ ఫామ్లో ఎస్ ఉండాల్సిన దగ్గర ఎస్ మైనస్ ఏ కానీ ఉంటే ఈ పవర్ ఆఫ్ ఏటీని మల్టిప్లై చేసి ఎస్ మైనస్ ఏని కాస్త ఎస్ కింద మార్చవచ్చు అని చెప్పింది ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్. దేనిలో? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. జస్ట్ పాజ్ ద వీడియో అండ్ కాపీ ద కంటెంట్. If you see the next problem, the problem is inverse Laplace transform of s by s minus 7 whole power 4. Inverse Laplace transform of s by s minus 7 whole power 4. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఏం చెప్తుంది? ఎస్ ఉన్న ప్రతి చోట ఎస్ మైనస్ కాన్స్టెంట్ ఉంటే, ఎస్ మైనస్ ఏ ఉంటే ఈ పవర్ ఏటీ మల్టిప్లై చేసి ఎస్ మైనస్ ఏని ఎస్ కింద మార్చొచ్చు. కానీ ఇక్కడ గమనించినట్లయితే న్యూమరేటర్లో ఎస్ ఉంది, డినామినేటర్లో ఎస్ మైనస్ 7 ఉంది. నేను ఫస్ట్ షిఫ్టింగ్ థియరం వాడాలంటే ప్రతి చోట ఏముండాలి? ఎస్ మైనస్ 7 ఉండాలి. లేదా దాన్ని ఎక్స్పాండ్ అవ్వాలి. ఇక్కడ ఎక్స్పాండ్ చేయడం కష్టమవుతుంది కాబట్టి న్యూమరేటర్ని మనం ఏం చేద్దాం? ఎస్ మైనస్ 7 వచ్చేటట్టు చేసుకున్నాం. ఎస్ మైనస్. అందుకోసం నేను ఏం చేస్తున్నాను సార్ అంటే ఐఎమ్ కన్వర్టింగ్ దిస్ యాజ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ న్యూమరేటర్కి ఏం చేస్తున్నాను సార్ అంటే
7ని ఒకసారి సబ్ట్రాక్ట్ చేశాను, ఇంకొకసారి యాడ్ చేశాను. 7 ఏం చేశాను, ఒకసారి సబ్ట్రాక్ట్ చేసి ఇంకొకసారి యాడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఎస్ మైనస్ 7 ప్లస్ 7, ఎస్ మైనస్ 7 ప్లస్ 7 డివైడెడ్ బై ఎస్ మైనస్ 7 హోల్ పవర్ 4, ఎస్ మైనస్ 7 హోల్ పవర్ 4. ఇప్పుడు చూడండి, ఎస్ బదులుగా ఏముంది, ప్రతి చోట కూడా ఎస్ మైనస్ 7 ఉంది. ఎస్ బదులుగా ఎస్ మైనస్ ఏ ఉన్నప్పుడు ఈ పవర్ ఏటీ మల్టిప్లై చేసి ఎస్ మైనస్ ఏని ఎస్ కింద మార్చొచ్చు అని చెప్పింది ఏ థీరం, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఏ థీరం, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. బై యూజింగ్ విచ్ థీరం, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ విచ్ వన్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఎస్ మైనస్ ఉన్న ప్రతి ఎస్ ఉండాల్సిన ప్రతి చోట ఎస్ మైనస్ 7 ఉంది. కాబట్టి నేనేం చేస్తున్నాను సార్ అంటే ఈ పవర్ 70ని మల్టిప్లై చేసి ఎస్ మైనస్ 7 ఉన్న ప్రతి దగ్గర ఏమని రాసుకున్నా, ఎస్ రాస్తున్నాయి. ఎస్ మైనస్ 7 ఎస్ అయింది, ప్లస్ 7 డివైడెడ్ బై ఎస్ పవర్ 4, డివైడెడ్ బై ఎస్ పవర్ 4. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఫస్ట్ ఏం చేసాం, ఎస్ మైనస్ 7 డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్లో కూడా ఎస్ మైనస్ 7 ఉంటే ఏమవుతుంది, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం వాడచ్చు. కాబట్టి న్యూమరేటర్లో ఎస్ మైనస్ 7 ప్లస్ 7 చేసా, ఎస్ మైనస్ 7 ప్లస్ 7 సింప్లిఫై చేస్తే ఎస్ మైనస్ 7 ఎస్ కింద మార్చడానికి ఫస్ట్ షిఫ్టింగ్ థీరం వాడు ముందే మల్టిప్లై చేస్తే ఈ పవర్ 70ని మల్టిప్లై చేస్తా. సింప్లిఫై చేసుకుంటూ పోతే ఏమొస్తుంది సార్, ఈ పవర్ 70 టైమ్స్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, ఇప్పుడు చూస్తే ఎస్ ప్లస్ 7 డివైడెడ్ బై ఎస్ పవర్ 4 ఉంది. కాబట్టి డినామినేట్ ఏ టర్మ్ ఆ టర్మ్ సెపరేట్ చేస్తే ఎస్ బై ఎస్ పవర్ 4 ప్లస్ 7 బై ఎస్ పవర్ 4, ఇది 3 అవుతుంది. ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి, ఈ పవర్ 70 టైమ్స్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 బై ఎస్ క్యూబ్ ప్లస్ 7 బై ఎస్ పవర్ 4, 7 బై ఎస్ పవర్ 4, which is nothing but e power 70 times linearity property ఉపయోగించి ఏ టర్మ్ కా టర్మ్ సెపరేట్ చేస్తే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 బై ఎస్ క్యూబ్ మైనస్ 7 టైమ్స్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 బై ఎస్ పవర్ 4. It in the form of inverse Laplace transform of 1 by s power n. As you know that inverse Laplace transform of 1 by s power n is nothing but t power n minus 1 divided by n minus 1 factorial. In that manner, e power 70 times of t power 3 minus 1 nothing but t square divided by 2 factorial. 2 factorial nothing but 2 minus 7 times of 1 by s power 4 in the form of 1 by s power n. 1 by s power n is t power n minus 1. T power n minus 1. Here n is nothing but 4. 4 minus 1 is 3 divided by n minus 1 factorial. 3 factorial. 3 factorial nothing but 1 into 2 into 3. Therefore result is 6. This is the final result. Therefore the final result is e power 70 times of, if you take the LCM, LCM is 6. Here it becomes 3t square minus 7t cube. Minus 7t cube. Final simplifying, it becomes e power 70 divided by 6 times of 3t square minus 7t cube. Minus 7t cube. This is the way of finding the inverse Laplace transform for the given function. I hope you understood. Just pause the video and copy the contents. If you see the next problem based on first shifting theorem, the problem is inverse Laplace transform of s by s plus 2 whole square. ఈ డినామినేటర్లో ఏమో ఎస్ ప్లస్ 2 ఉంది, న్యూమరేటర్లో ఏమో ఎస్ ఉంది. కానీ ప్రతి ఎస్ ఉన్న ప్రతి చోట ఎస్ ప్లస్ 2 కానీ ఉంటే ఈ పవర్ మైనస్ 2tని మల్టిప్లై చేసి ఎస్ ప్లస్ 2 ఉన్న ప్రతి చోట ఎస్ రీప్లేస్ చేయొచ్చు అని చెప్పింది ఏ థీరం, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఏ థీరం నాన్న, ఫస్ట్ షిఫ్టింగ్. కాబట్టి నేను కూడా న్యూమరేటర్లో కూడా ఎస్ ప్లస్ 2 ఉంటే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం వాడచ్చు. ఎస్ ఉన్న ప్రతి చోట ఎస్ ప్లస్ 2 వస్తుంది, అప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం వాడచ్చు. కాబట్టి నేను ఏం చేస్తున్నాను సార్ అంటే ఎస్ ప్లస్ 2 ఉన్న ప్రతి చోట ఎస్ ఉన్న దగ్గర కూడా నేను ఏం తెచ్చుకునే ప్రయత్నిస్తున్నా, ఎస్ ప్లస్ 2 తెచ్చుకునే ప్రయత్నిస్తాను. అందుకోసం నేను ఏం చేస్తున్నాను సార్ అంటే న్యూమరేటర్లో ఉన్న ఎస్కి ఒకసారి ప్లస్ 2 చేసా, ఇంకొకసారి ఏం చేస్తానంటే మైనస్ 2 చేస్తా. ప్లస్ 2 మైనస్ 2 చేస్తే క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ యాజ్ యూజువల్ రెగ్యులర్ టర్మ్ మిగిలింది, కానీ మన స్టాండర్డ్ ఫామ్లోకి మారుతుంది. ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్, ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. రైట్, ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ ఎస్ ప్లస్ 2 ఉంది, ఇక్కడ ఎస్ ప్లస్ 2 ఉంది. ఎస్ బదులుగా ఎస్ ప్లస్ కాన్స్టెంట్ ఉంటే మనం ఏం చేయొచ్చు, ఈ పవర్ మైనస్ 18ని మల్టిప్లై చేసి, ఎస్ బదులుగా ఎస్ ప్లస్ ఏ కానీ ఉంటే ఈ పవర్ మైనస్ 18ని మల్టిప్లై చేసి ఎస్ ప్లస్ ఏని ఎస్ కింద మార్చవచ్చు అని చెప్పిందే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. కాబట్టి మనం ఇక్కడ బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, బై యూజింగ్ విచ్ థీరం, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఏం చేస్తున్నాను సార్ అంటే ఎస్ ప్లస్ 2ని ఎస్ కింద మార్చడానికి నేను ఎవరిని మల్టిప్లై చేసిన, ఈ పవర్ మైనస్ 2tని మల్టిప్లై చేస్తాను. ఈ పవర్ మైనస్ 2tని మల్టిప్లై చేసిన తర్వాత ఏం చేయొచ్చు, ఎస్ ప్లస్ 2ని ఎస్ కింద మార్చవచ్చు. డివైడెడ్ బై ఎస్ స్క్వేర్, డివైడెడ్ బై ఎస్ స్క్వేర్.
ఈ దాన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది సార్ మనకి e పవర్ మైనస్ 2t టైమ్స్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s బై s స్క్వేర్ మైనస్ 2 బై s స్క్వేర్ e పవర్ మైనస్ 2t టైమ్స్ ఆఫ్ inverse Laplace transform of s by s square becomes 1 by s minus 2 by s square ఇప్పుడు లీనియారిటీ ప్రాపర్టీని సింప్లిఫై చేస్తే e పవర్ మైనస్ 2t టైమ్స్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s minus 2 times of inverse Laplace transform of 1 by s square, inverse Laplace transform of 1 by s square. Simplify చేస్తే ఏమొస్తుంది e power minus 2t times of inverse Laplace transform of 1 by s is nothing but 1. Inverse Laplace transform of 1 by s square is nothing but 2 times of t power 2 minus 1 is nothing but 2 divided by 2 minus 1 factorial nothing but 1. Simplify చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది e power minus 2t times of 1 minus 2t. This is the answer for the given problem. The given problem is inverse Laplace transform of s by s plus 2 whole square. I hope you understood the problem. Just pause the video and copy the contents.